వరద ముంపుతో సర్వస్వం కోల్పోయిన గిరిధర్ వైష్ణవి అనే నిరుపేద దంపతులు సూర్యాపురం గ్రామ పెద్ద చంద్రయ్య ముందు దీనంగా నిలబడి ఉన్నారు. చంద్రయ్య మంచి మనసున్న వ్యక్తి. మీ కన్నీటి కథ విన్న తర్వాత నాకు జాలి కలుగుతుంది. మీకు సహాయం చేయాలనే ఉంది, కానీ మా ఊర్లో ఉండడానికి ఏ ఇల్లు ఖాళీగా లేదు. ఎవరో తమ పొలాన్ని కౌలు కూడా ఇవ్వరో. మీకు ఎలాంటి సహాయం చేయాలో నాకు అర్థం కావడం లేదు. మాకు ఉచితంగా ఏం వద్దయ్యా, కష్టపడి పనిచేసే అవకాశం ఇస్తే చాలు, పని చేసుకుని బతుకుతాం. మేం ఆకలితో ఉన్న భిక్ష అడగం. వారి మాటలు విని చంద్రయ్య కొద్దిసేపు ఆలోచించాడు. అకస్మాత్తుగా అతనికి ఊరి చివరున్న బీడు భూమి గుర్తుకొచ్చింది. ఇదిగో చూడండి, ఊరి చివర 3 ఎకరాల బీడు భూమి ఉంది. 15 ఏళ్లుగా ఎవరో దాన్ని చూసుకోవడం లేదు. రాళ్ళు ముళ్ళ పొదలు తప్ప అక్కడ ఇంకేమీ లేవు. మీకు ఇష్టమైతే ఆ భూమిని సాగు చేసుకోండి అని చెప్పాడు. గిరిధర్ వైష్ణవి సంతోషంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఏమంటారో, ఆ బీడు భూమిని సాగు చేసుకుంటారా? తప్పకుండా చేసుకుంటాం బాబుగారు. ఇది మా అదృష్టంగా భావిస్తామయ్యా. సరే, నేను ముందే చెబుతున్నాను, అది బీడు భూమి. ఇప్పటి వరకు ఎవరు దాన్ని సాగు చేయలేకపోయారు. అయ్యా, మన దృష్టిలో భూములు వేరు కావచ్చు, కానీ భూతల్లి మాత్రం ఒక్కటే. తనని నమ్ముకున్న వాళ్ళని ఆ భూమాత ఎప్పుడూ ఏడిపించదు. భూమి ఎంత కఠినంగా ఉన్నా పర్లేదయ్యా, మా కష్టం ఇంకా గట్టిది. ఈ క్షణమే ఆ భూమి వద్దకు వెళ్దాం పదండి బాబు అని వాళ్లు చెప్పగానే చంద్రయ్య కాదనలేకపోయాడు. ఏ పనైనా రేపటికి వాయిదా వేసే చంద్రయ్య ఆ పేద దంపతుల కోసం రేపటికి వాయిదా వేయకుండా వాళ్లను తీసుకుని 3 ఎకరాల బీడు భూమి దగ్గరకు వెళ్లాడు. భూమిని చూసి వైష్ణవి ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. ఎక్కడ చూసినా ముళ్ల పొదలు, పెద్ద పెద్ద రాళ్లు, చిన్న చిన్న గుంతలు, ఎండిపోయిన చెట్లు. అది పొలం కంటే అడవిలా కనిపించింది. ఇక్కడ నిజంగానే పంట పండుతుందా చెప్పండి? మనం కష్టపడితే పండుతుంది వైష్ణవి. సరే, ఈ భూమిని మీకు అప్పగిస్తున్నాను. విజయం సాధిస్తే మీ అదృష్టం, లేకపోతే కనీసం ప్రయత్నించామన్న తృప్తైనా మిగులుతుంది కదా అని చంద్రయ్య చెప్పి వెళ్లిపోయాడు. గిరిధర్ భూమిలో కడుగుపెట్టి మట్టిని చేతిలోకి తీసుకున్నాడు. భూమి తల్లి నేనున్నాను అని ధైర్యం చెప్పినట్టుగా అనిపించింది గిరిధర్కి. సంతోషంగా, ఇదిగో వైష్ణవి, మన కొత్త జీవితం ఇక ఇక్కడి నుంచే మొదలవుతుంది. నాకు సంతోషమేనండి అని ఇద్దరూ మాట్లాడుకుని 2 గంటలు శ్రమించి ఆ భూమి గట్టున ఓ గుడిసె వేసుకున్నారు. అలసిపోయి గుడిసెలో కూర్చున్నారు. ఇద్దరికీ బాగా ఆకలిగా అనిపించింది. ఎక్కడైనా తాగడానికి కాసిన మంచినీళ్లు దొరుకుతాయేమో తీసుకురండి. అలాగే, తీసుకొస్తా అని గిరిధర్ వెళ్లబోతూ ఉండగా వాళ్ల కోసం చంద్రయ్య అన్నం నీళ్లు తీసుకొచ్చాడు. అయ్యా తమరు, కష్టాల్లో ఉన్న మనిషికి సాటి మనిషి సహాయం చేయడంలో తప్పు లేదు కదా. ముందు తినండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. గిరిధర్ వైష్ణవి అన్నం తిన్నారు. కడుపు నిండుగా నీళ్లు కూడా తాగారు. అది చూసి చంద్రయ్య తృప్తిగా వెళ్లిపోయాడు. ఏమయ్యా, ఈ పూటిలా గడిచింది, మరి రేపటి నుంచి ఎలా? నువ్వేం బాధపడుకో వైష్ణవి. ఈ బీడి భూమిలో ఉన్న కట్టెలను కొట్టి అమ్ముకొస్తాను. ఆ వచ్చిన డబ్బులతో సరుకులు తెస్తాలే. అలాగేనయ్యా. అలా ఇద్దరూ మాట్లాడుకొని ఆ బీడు భూమిలో ఉన్న చెట్లను నరికి కట్టెలుగా కొడతారు. గిరిధర్ వాటిని అమ్మడానికి తీసుకెళ్తాడు. వైష్ణవి ఆ పొలంలో ఉన్న ముళ్ల పొదలను కొడుతూ ఉంటుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. చీకటి పడుతుండగా గిరిధర్ ఇంటికి సరుకులు తీసుకుని వచ్చాడు. వైష్ణవి సంతోషంగా వంట చేసింది. కాగడా దీపం పెట్టుకుని ఇద్దరూ కడుపు నిండుగా తిన్నారు. మరుసటి రోజు సూర్యుడు ఉదయించకముందే ఇద్దరూ లేచారు. చేతిలో కొడవళ్లు తీసుకుని బీడు భూమిలోకి దిగారు. ముళ్ల పొదలు నరకడం ప్రారంభించారు. ఒక పొద నరికితే మరో 10 కనిపిస్తున్నాయి. ఒక రాయి తొలగిస్తే కింద ఇంకో రాయి కనిపిస్తుంది. సాయంత్రం అయ్యేసరికి ఇద్దరి చేతులు గాయాలతో నిండిపోయాయి. ఏమండి, ఈ 3 ఎకరాలు చూస్తుంటే మన జీవితమే సరిపోదేమో అనిపిస్తోంది. జీవితం అంతా కష్టపడాల్సి వచ్చినా పర్వాలేదు వైష్ణవి, కానీ ఓడిపోయారనే పేరు మాత్రం తెచ్చుకోకూడదు. మనం గెలిచే వరకు ప్రపంచం నవ్వుతుంది, కానీ ఒక్కసారి గెలిచిన తర్వాత ఆ ప్రపంచమే మనకు సపోర్ట్లు కొడుతుంది అంటూ ధైర్యం చెప్పాడు. 4 రోజులు గడిచిపోయాయి. భూమిలో సగభాగం శుభ్రం అయింది. కాని వంట సరుకులు కొనడానికి మాత్రం డబ్బుల్లేవు.
ఒకరోజు రాత్రి వైష్ణవి పొయ్యి దగ్గర కూర్చుని ఖాళీ పాత్రను చూస్తూ ఉంది. ఏమైంది అలా కూర్చున్నావు? బియ్యం అయిపోయాయి, పప్పు కూడా లేదు, కూరగాయలు లేవు. గిరిధర్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత గుడిసె బయటకు వెళ్లి ఆకాశం వైపు చూశాడు. ఈ భూతల్లినే నమ్ముకున్నాం, వెనక్కి తగ్గేదే లేదు అని చెబుతుండగా చంద్రయ్య అక్కడికొచ్చాడు. వాళ్ల పరిస్థితి చూసి అతని మనసు కరిగిపోయింది. అయ్యో, మీరింత కష్టాల్లో ఉన్నారని తెలియలేదు. నేను మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్లిపోయాడు. గిరిధర్ వైష్ణవి పొలం పనులు చేసుకుంటూ ఉంటారు. కొంత సమయం గడిచిన తర్వాత 2 బస్తాల బియ్యం, కొన్ని ఇంటి సరుకులు, ఒక నాగలిని ఎడ్ల బండిలో వేసుకుని తీసుకొచ్చాడు. గిరిధర్ కళ్లల్లో ఆనంద బాష్పాలు కనిపించాయి. మీ ఉపకారం మర్చిపోలేం బాబుగారు. కొత్త ఉత్సాహంతో ఇద్దరూ పని ప్రారంభించారు. మరొక నెలలో మొత్తం భూమిని శుభ్రం చేసేశారు. ఇప్పుడు దున్నే సమయం వచ్చింది. గ్రామంలో మాత్రం ఎవరూ ఎద్దులు ఇవ్వలేదు. ఎద్దులు లేకపోతే మాత్రం ఏమైంది, నేనే నాగల్ని లాగుతాను. ఏమంటున్నావు వైష్ణవి? మన భవిష్యత్తు కోసం ఇది చిన్న కష్టం అంటూ నాగలికర్రని భుజాన వేసుకుంది. గిరిధర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం వైష్ణవి. అలా ఇద్దరూ కలిసి దున్నడం ప్రారంభించారు. ఆ దృశ్యం చూసిన కొందరు గ్రామస్తుల మనసు మారింది. వెంటనే ఇద్దరు రైతులు తమ ఎద్దులను తీసుకుని వచ్చారు. గిరిధర్ వారికి చేతులు జోడించాడు. ఆ రోజు నుంచి గ్రామం కూడా వారికి తోడుగా నిలిచింది. ఒకరోజు భూమిని దున్నుతుండగా నాగలికి ఏదో గట్టిగా తగిలింది. గిరిధర్ తవ్వి చూడగా పెద్ద రాయి కనిపించింది. అది తొలగించడానికి అందరూ కలిసి గంటల తరబడి కష్టపడతారు. రాయి బయటకు రావడంతో కింద నుంచి చల్లటి నీరు ఓరడం మొదలవుతుంది. ఏవండి, నీళ్ళండి ఇది సహజ ఓటలా ఉంది వైష్ణవి అని ఎంతో సంతోషపడ్డారు. కొద్ది రోజుల్లో అక్కడ చిన్న నీటి గుంట ఏర్పడుతుంది. ఈ వార్త గ్రామమంతా వ్యాపించింది. ఈ భూమిలో నీరుందని ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలీదు. మీ అదృష్టం బాగుంది అని చెప్పి చంద్రయ్య వెళ్లిపోయాడు. ఆ నీటిని ఉపయోగించి గిరిధర్ కూరగాయల సాగు మొదలుపెట్టాడు. వైష్ణవి విత్తనాలు నాటింది. ఇద్దరూ కలిసి ఆ మొక్కలను తమ సొంత పిల్లల్లా చూసుకున్నారు. కొన్ని నెలల తర్వాత పొలం మొత్తం పచ్చగా మారిపోయింది. టొమాటోలు, మిరపకాయలు, వంకాయలు, బెండకాయలు, ఎక్కడ చూసినా పచ్చదనం. ఒకప్పుడు నవ్విన గ్రామస్తులు ఇప్పుడు ఆశ్చర్యంగా చూస్తున్నారు. మొదటి పంట అమ్మిన రోజున గిరిధర్ చేతిలో ఎప్పుడూ చూడని డబ్బులు వచ్చాయి. అతని కళ్లల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. వైష్ణవి, మన కష్టం వృధా కాలేదు. వరద మన ఇంటిని తీసుకుపోయింది, కానీ మనలో ధైర్యాన్ని మాత్రం తీసుకుపోలేకపోయింది. అలా ఒక్కొక్క సంవత్సరం గడిచింది. 3 ఎకరాల బీడు భూమి ఇప్పుడు ఆ గ్రామంలోనే ఆదర్శ వ్యవసాయ క్షేత్రంగా మారింది. చుట్టుపక్కల గ్రామాల రైతులొచ్చి ఆ పొలాన్ని చూసేవారు. గిరిధర్ సలహాలు కూడా అడిగేవారు. ఒకరోజు గ్రామ సభలో చంద్రయ్య ఇలా మాట్లాడాడు. వైష్ణవి గిరిధర్లో బీడు భూమిని బంగారు భూమిగా మార్చారు. మన గ్రామానికే ఆదర్శంగా నిలిచారు. అందరూ చప్పట్లు కొట్టారు. ఒకప్పుడు వరద ముంపుతో సర్వస్వం కోల్పోయిన ఆ దంపతులు అదే కష్టాన్ని మెట్టుగా చేసుకుని జీవితంలో పైకెదిగారు. అలా వాళ్లు బీడు భూమిని బంగారం చేసుకుని సంతోషంగా జీవించసాగారు. అదృష్టం కోసం ఎదురు చూడకండి, మీ కష్టాన్ని నమ్ముకోండి. కష్టం చేసిన చోటే అదృష్టం పుడుతుందని వాళ్లు అది ముద్దవరం అగ్రహారం. తెల్లవారుజాము వీధిలో టక్ 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 అని చెప్పుల శబ్దం వినిపిస్తుంది. చేతిలో చిన్న సంచి, భుజంపై పాత తువాలు, నోట్లో సగం కాలిన చుట్టతో అప్పయ్య నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. టీ దుకాణం దగ్గర సూరి పొయ్యి ఊదుతూ ఉంటాడు. ఒరేయ్ సూరి, కింద పడేసిన అగ్గిపుల్లాపరా, ఇంకా పూర్తిగా కాలిపోలేదనిపిస్తుంది. అదా అప్పయ్య గారు, అది ఇంక పనికిరాదు. సగం కాలిపోయి బూడిదైపోయింది. సగం కాలిపోయిందంటే ఇంకో సగం మిగిలి ఉందిగారా. మనిషి కూడా చివరి శ్వాస వరకు పనికొస్తాడు, వస్తువులు కూడా అలాగే అని వంగి ఆ అగ్గిపుల్ల తీసుకుని జాగ్రత్తగా తన సంచిలో వేసుకుంటాడు. అప్పయ్య గారు, మీ చేతిలో పడితే చనిపోయిన దానికి కూడా ప్రాణం వచ్చినట్టే. మీరు చేసేవి చూస్తేనే మాకు ఆశ్చర్యంగా ఉంటుంది.
రాములు, దేవుడిచ్చిన ప్రతి వస్తువుకి ఒక విలువ ఉంటుంది. దాన్ని పూర్తిగా ఉపయోగించకుండా పారేయడం పాపంరా బడుద్దాయి. అందుకేనా మీరు చుట్ట కూడా పూర్తిగా కాల్చరు, ఎప్పుడు సగం మిగిలిచ్చేస్తారు. పొగ పని పొట్టలోకి వెళ్ళటంరా, చుట్ట మొత్తం గాలిపోవటం కాదు. పని అయ్యాక మిగిలింది రేపు ఉపయోగపడాలి అని అనగానే టీ దుకాణం దగ్గర ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా నవ్వుతారు. ఇక ఇంట్లో లక్ష్మమ్మ పొయ్యి రాజేస్తూ ఉంటుంది. అప్పయ్య బయట నుంచి తెచ్చిన సంచిని నేలపై ఖాళీ చేస్తాడు. అందులో అరకాలిన అగ్గిపుల్లలు, బొగ్గు ముక్కలు, కొబ్బరి చిప్పలు కింద పడతాయి. ఏవండి, ఊరు మొత్తం పారేసిన చెత్తంతా ఏరుకొనొచ్చి మన ఇల్లు చెత్త కుప్పలాగా మార్చేస్తున్నారు. ఎంత వయసు వచ్చినా మీకింకా బుద్ధి మారలేదా? చెత్త అంటావేంటి లక్ష్మమ్మ? ఉపయోగం తెలియని వాళ్ళు పెట్టిన పేరే చెత్త. తెలివిగా వాడితే ప్రతి దాంట్లోనూ ఉపయోగం ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు నాతో ఈ ఇంట్లో ఉన్నావు, పొదుపు చేయడం ఎప్పుడు నేర్చుకుంటావింక నువ్వు? బాగుంది. అక్కడికి ఈ ఇంటికి నేను మీకు సేవలు చేయడానికి వచ్చినట్టే ఉంది. అవును, మరీ మీ కంటికి ఈ కొబ్బరి చిప్పలు కూడా గొప్పవేనా? ఇవి కూడా మీకు బంగారులా కనిపిస్తున్నాయా? అయ్యో, ఇవే అసలు బంగారం. వీటితో మంట ఎక్కువసేపు ఉంటుంది. కొత్త కట్టెలు కొనాల్సిన అవసరం కూడా ఉండదు. కొత్త కట్టెలు తెప్పించుకుంటే ఏం పోతుంది? కొంచెం ఖర్చు పెడితే ఇల్లు పాడవదు కదా. నీకు డబ్బు విలువ తెలియదు. ₹1 కష్టపడి సంపాదిస్తే అప్పుడు తెలుసుద్ది. ఆదా చేసిన రూపాయి సంపాదించిన రూపాయి కంటే గొప్పది. మీకు మాత్రం అరకాలి నగ్గు పుల్ల విలువ అంటే ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా. అవును, అందుకే ఇల్లు నడుస్తుంది. లేకపోతే ఇప్పటికీ అప్పుల పాలైపోయేవాళ్ళం. అంతలోనే బయట నుంచి సుబ్బమ్మ పిలుస్తుంది. అప్పయ్య గారు, ఓసారి బయటికి రండి. ఏమైంది సుబ్బమ్మ? మా పొయ్యి ఆరిపోయింది, కాస్త నిప్పిస్తారా? వంట మధ్యలో ఆగిపోయింది. అప్పయ్య లోపలికి వెళ్లి ఒక పాత్రలో బూడిద తీసుకొస్తాడు. అయ్యో, ఇది బూడిదే కదా, నిప్పెక్కడుంది? పైకి ఇది బూడిదలా కనిపిస్తుంది, లోపల నిప్పుంది. కాస్త ఊదితే మళ్ళీ మంటొచ్చుద్ది. ఒక అగ్గు పొల్లేస్తే సరిపోయేది కదా. ఒక్క అగ్గిపుల్ల ఇవ్వాలిస్తే రేపు అలవాటవుద్ది. అలవాటు పెరిగితే మన దగ్గరున్నవన్నీ అయిపోతాయి. ఆదా చేయడం నేర్చుకో సుబ్బమ్మ. నిజంగా మీరు మంచి మాటగా రప్పయ్య గారు. ఆ మాటలకే కదా 10 సంవత్సరాల ముందు పడిపోయి ఇప్పుడు ఇక్కడ చిక్కుకుపోయాను అని మెల్లగా అనుకుని సిగ్గుపడుతుంది లక్ష్మమ్మ. ఇక సాయంత్రం పక్క వీధిలో పెళ్లి సందడి, బాజాలు, హడావిడి, జనసందోహం. అప్పయ్య అక్కడికి నెమ్మదిగా వెళ్తాడు. వంటవాళ్ళు పెద్ద పొయ్యిల దగ్గర పనిలో బిజీగా ఉన్నారు. అప్పయ్య కింద పడిన చిన్న కట్టెల్ని జాగ్రత్తగా ఏరుకుంటూ ఉంటాడు. ఏమయ్యా అప్పయ్య, పెళ్ళికొచ్చి కట్టెలు దొంగిలిస్తున్నావా? అయ్యో, దొంగతనం కాదు బాబు, నేల మీద పడ్డాయని ఏరుకొని శుభ్రం చేస్తున్నాను. అయితే ఆ కట్టెలన్నీ సంచిలో ఎందుకు వేసుకుంటున్నావు? చెత్త బుట్ట దగ్గర వేయటానికే తీసుకెళ్తున్నాను బాబు. నేల మీద ఉంటే ఎవరైనా తొక్కి కింద పడిపోతారు. మీ ఇంటి చెత్త బుట్టలో వేయడానికేనా అప్పయ్యా? అక్కడున్న వాళ్ళంతా నవ్వుతారు. శుభ్రత ఎప్పుడు మన ఇంటి నుంచే మొదలవ్వాలండి. ఇక రాత్రి ఇంట్లో లక్ష్మమ్మ అరిటాకులు కడుగుతూ ఉంటుంది. ఏంటి ఇన్నాకులు కడుగుతున్నావు? మన ఇంట్లో పెళ్ళేమైనా ఉందా? మన పక్కూర్లో పెళ్లి కాని 50 ఏళ్ల పడుచు పిల్ల ఉంది. రేపు తెల్లవారుజామున మంచి ముహూర్తం ఉంది. మీ పీడ వదిలించుకోవడానికి ఇదే మంచి సమయం అని పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నా. అమ్మో, నీతోనే వేగలేకపోతున్నాను. మళ్ళీ ఇంకోటెందుకులే. అయినా అడుసు తొక్కనేలా కాళ్ళు గడగనేలా అని ఇంతకీ విషయం ఏంటో చెప్పు. 4 ఆకులు కడుగుతున్నాను. రేపు వైద్యుడు ఇంటికి వస్తున్నారు కదా. మనం ఇద్దరమే కదా, ఒక్క మనిషికి ఆ రాకు సరిపోతుందిలే. అయ్యో, అతి దొత్తే పరువు కూడా చూడాలి కదా. మీ పీసినారితనానికి హద్దులు లేవు. అరిటాకు పరువు చూడదు, దాని మీద పెట్టే అన్నమే చూస్తుంది. మీతో నేను ఆగలేను స్వామి. మరుసటి రోజు వైద్యుడి ఇంటికి వస్తాడు. రండి డాక్టర్ గారు, మా ఇల్లు చిన్నదే గాని మనసు మాత్రం చాలా పెద్దది. చాలా ఆతిథ్యంగా పిలుస్తున్నారు అప్పయ్య గారు. కాసేపటికి లక్ష్మమ్మ కాఫీ తీసుకొస్తుంది. ఏదో కొత్త వాసన వస్తుంది. కాఫీకి విచిత్రమైన సువాసన ఉంది. అది కర్పూరపు సెగలండి డాక్టర్ గారు. కర్పూరపు సెగ? అదెలా? దేవాలయంలో మిగిలిన కర్పూరం వృధా కాకూడదని దాన్ని తీసుకొచ్చి దాంతో కాఫీ మరిగించాం. ఏమంటున్నారు? కర్పూరంతో కాఫీ మరిగించారా? దేవుడి వాసనతో రోజు మొదలైతే ఆరోగ్యం బాగుంటుంది కదా డాక్టర్ గారు. వైద్యుడు ఆశ్చర్యంగా లక్ష్మమ్మ వైపు చూస్తాడు.
ఆమె తలదించుకొని నవ్వాపుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత గ్రామ పెద్ద ఇంట్లో పెద్ద విందు జరుగుతూ ఉంటుంది. ఊరంతా అక్కడికి చేరుకుంటుంది. వంట వాళ్ళు హడావిడిగా తిరుగుతూ ఉంటారు. అయ్యో, అగ్గిపెట్టెలు తడిచిపోయాయి. ఎంత ప్రయత్నించినా పొయ్యి అంటటం లేదు. ఇంతమంది ఆకలితో కూర్చున్నారు, ఇప్పుడేం చెయ్యాలి? అప్పుడే అప్పయ్య నెమ్మదిగా ముందుకొస్తాడు. గాబరపడద్దు పెద్దయ్యా, ప్రతి సమస్యకి ఒక ఉపాయం ఉంటుంది అని తన చిన్న సంచి తెరుస్తాడు. అందులో అరకాలిన అగ్గిపుల్లలు, బొగ్గులు, ఎండిన చిప్పలు ఉంటాయి. ఇవన్నీ ఎప్పటినుంచో దాచుకుంటున్నట్టున్నావు. సమయానికి పనికొచ్చేది నిజమైన దాచుడవుద్ది. అవసరమైనప్పుడు ఉపయోగపడకపోతే దాని విలువేంటంట అంటూ అప్పయ్య ఒక అగ్గిపుల్ల వెలిగిస్తాడు. మంట పెద్దదిగా ఎగిసిపడుతుంది. అందరూ చప్పట్లు కొడతారు. అప్పయ్య, నువ్వు పిసినారివో మేధావివో ఇప్పటికే అర్థం కావటం లేదు. రెండు ఒకటేనయ్యా పెద్దయ్యా. ఖర్చు పెట్టేవాడికి తేడా కనిపిస్తుంది. చుక్క చుక్కగా దాచిందే చెరువవుతుంది అప్పయ్య గారి చేతిలో పడితే బూడిదకి కూడా ప్రాణం వస్తుంది అంటూ ఊరంతా ఒక్కసారిగా గట్టిగా నవ్వుతుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.